Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతంతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వ్యాసోజ్జల గోపీకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఈరోజు మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, చాలామంది రోజు మేము పూజలు చేస్తూ ఉంటాం, టెంపుల్కి వెళ్తూ ఉంటాము, ఎవరికైనా అన్నదానాలు కూడా చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకపోవడం, ఏదైనా పనులు మొదలుపెట్టినప్పుడు ముందుకు వెళ్ళలేకపోవడం అని చెప్తూ ఉంటారు. అయితే దీని వెనుక కారణం, ఇప్పుడు మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఒక పని నెరవేరాలి అన్నప్పుడు ఓ మొక్కి అది మర్చిపోవడం, లేకపోతే దాన్ని డిలే చేయడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. మొదలుగా ఈ మొక్కులు అనేవి కూడా మనం ఎందుకు మొక్కుతాం? ఏదో ఒక పని కావాలని మొక్కుతాం. ఉద్యోగం రావాలను, సంతానం కావాలను, ఏదో ఒక సందర్భాన్ని అనుసరించి మన కావలసిన కోరిక తీరడానికి భగవంతుని దగ్గర మొక్కుకుంటాం. ఈ మొక్కుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, మన పని పూర్తయిన తర్వాత ఒక అశ్రద్ధ అనుకుందామా, లేజీ అనుకుందామా, ఇంకోటి అనుకుందామా, ఏదైనా కారణం కావచ్చు, దాని ద్వారా ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అంటే మనం గట్టి ఎక్కాం కదా, నదిలో ఉన్నప్పుడు మన అందరూ గుర్తుకొస్తారు. ఒకసారి గట్టి ఎక్కిన తర్వాత ఎవరు గుర్తుకు రారు. అని నా వల్లనే జరిగిపోయాయి, నేనే దీనికి కష్టపడ్డాను, భగవంతుని ఏం లేదనే ఒక అహంకారం కూడా పెరుగుతుంది. కానీ కోరిక మనసులో ప్రబలంగా ఉన్నప్పుడు ఏ పుట్ట చూసినా, ఏ భగవంతుని చూసినా, ఏది చూసి, ఒక చెట్టును చూసినా సరే దండం పెడతాడు, నాకు ఈ పని అవ్వాలి అని దండం పెడతాడు. అంటే మనసులో కోరిక అంత దృఢంగా ఉంటుంది. ఆ సందర్భంలో ఏదో కోరిక కోరుకుంటారు, కోరుకొని పని అయ్యాక ఆ కోరిక మర్చిపోవడం కానీ, లేకపోతే అశ్రద్ధ చేయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో విశేషంగా చెప్తారు దీన్ని. ఇప్పుడు ఉదాహరణకి ప్రశ్న అని, ఆరూఢ ప్రశ్న అని ఒక ప్రశ్న పెడతారు. మీరు వచ్చి కూర్చున్న సమయాన్ని ఆధారంగా తీసుకొని మీ జాతకం కానీ, మీ ఇంట్లో కుటుంబ సమస్యలు కానీ అన్నిటి గురించి ఆరూఢ ప్రశ్న అని ఒక ప్రశ్న పెడతారు. ఆ ప్రశ్నలో మొదలుగా దోషాలన్నీ చూస్తారు. ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొదలు చెప్పి తర్వాత దానికి ట్రీట్మెంట్ చేస్తారు, లోకంలో చూస్తూ ఉన్నాం. అట్లా ఈ ఆరూఢ ప్రశ్న అని జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కూర్చున్న సమయాన్ని బట్టి, మీరు కూర్చున్న విధానాన్ని బట్టి, మీరు చెయ్యి ఎక్కడ పెట్టుకున్నారు, మొదలు నోట్లో నుంచి ఏ అక్షరం బయటకు ఇచ్చారు, మీరు ఎవరిని చూస్తున్నారు, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఆరూఢ ప్రశ్నలో మీకు ఫలితం చెప్తూ వస్తారు. మీకు ఎలా ఉంది, ఇంట్లో పితృదోషాలు ఉన్నాయా, మీరు ఏమైనా మొక్కుకొని మర్చిపోయారా, మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అవన్నీ కూడా మొదలు చెప్తారు. మొదలుగా అలా చెప్పే దాంట్లో భాగమే ఈ మొక్కులు మర్చిపోవడం కూడా. ఒక 100 మందిలో ఈరోజు కాలంలో 90 మందికి ఈ సమస్యలు మేము చెప్తూ ఉంటాం. ఎందుకు అనగా ప్రతి ఒక్కరు కూడా కార్యం అయిన తర్వాత మర్చిపోతూనే ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, మనం మొదలుగా పని అయిన తర్వాత దాని గురించి మర్చిపోవడం. రెండవది వచ్చి మొక్కులు ఒకవేళ బాకీ ఉన్నాయి అనుకోండి, మనకేమవుతుంది అంటే, ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ తొందరగా అర్థమయ్యేట్టుగా ఉంటుంది. భగవంతుని దగ్గర మొక్కుకున్నాం, పని అయ్యింది, మొక్కు మర్చిపోయాం. మొక్కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక 1 ఇయర్ వరకు అని. ఉదాహరణకి వాళ్ళ మొక్కుకున్నాం, మన పని అయ్యింది, ఒక 1 ఇయర్ వరకు దాన్ని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంతలోపు మనం దా మొక్కు అనేది తీర్చాలి. అలా తీర్చడం ఏమవుతుంది అని అంటే, మన ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉంటుంది, మన ట్యాప్లో రావు. మన అదృష్టంలో, జాతకంలో మీరు కోటీశ్వరులు కావాలని రాసుంది అనుకోండి, లేకపోతే మంచి ఉద్యోగం రావాలని రాసుంది, మంచి సంతానం కావాలని రాసుంది, కానీ మీకు అది అవ్వట్లేదంటే మీకు ఏదో అడ్డు తగులుతుంది. ఈ అడ్డు తగిలే దాంట్లో మొదలుగా మొక్కులు చెప్తారు. ఈ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయమ్మా, అది ట్యాప్ లో రావట్లేదు, అప్పుడు అర్థం ఏంటి? మధ్యలో ఎక్కడో ఆ పైప్ లో చెత్త కూరుకొని ఉంది అని అర్థం. ఆ డస్ట్ ని మనం క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా ట్యాప్ లో వాటర్ వచ్చేస్తుంది. మీ దాంట్లో అదృష్టంలో ఉంది, మీ ఫలితంలో కనబడట్లేదు అంటే మధ్యలో ఎక్కడో ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలిగే దాంట్లో చాలా విధాలుగా ఉంటుంది. కానీ దాంట్లో కూడా ఒక విశేషమైన, ఇదొక కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించకపోవడం కూడా ఈ డస్ట్ లాంటిది.
జాతకంలో ఉండి మనకు ఫలితంలో మనకు ఆ రొటీన్లో కనబడట్లేదు అంటే ఎక్కడో సమస్య ఉంది అని అర్థం. ఆ సమస్య మీరు జాతకం చూపించినా ప్రశ్న చెప్పినా ఈ మొక్కులు తీరట్లేదు, మీరు ఏదో మొక్కుకున్నారు, ఆ మొక్కులు మీరు తీర్చట్లేదు అని ప్రత్యక్షంగా చెప్తారు వాళ్ళు. ఈ మొక్కులు తీర్చకపోవడానికి కారణం ఏంటి అంటే మర్చిపోవడం అనుకున్నాం. ఈ మొక్కులు తీర్చకపోతే ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ ఒక ఉదాహరణ అనుకుందాం. మీ దగ్గర నేను 100 రూపాయలు తీసుకున్నాను. 100 రూపాయలు తీసుకుని అమ్మని మీకు 2 రోజుల్లో ఇస్తాను, 4 రోజుల్లో ఇస్తాను ఒక మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన తర్వాత నేను మీకు కనబడలేదు, వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, నేను మీకు కనబడలేదు. మీకు కొంచెం కోపం వస్తుంది. ఏంటి అయినా డబ్బులు తీసుకుని కనీసం మళ్ళీ ఉత్తరం ఇవ్వట్లేదు అంటారు. కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, ఫోన్ లేని ఇంకో 6 నెలలు వెయిట్ చేస్తారు. దాని తర్వాత కోపం వచ్చి ఏం చేస్తారు, అని తిట్టడమో లేకపోతే ఎవరినో పంపించడమో ఏదో చేస్తుంటారు కదా. లేకపోతే మళ్ళీ వచ్చి అడిగినప్పుడు మీరు డబ్బులు ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నువ్వు మొదటిదే ఇవ్వలేదురా, రెండోది ఎలా ఇస్తాను నీకు అంటారు కదా, నమ్మకం పోతుంది. అట్లా భగవంతుని దగ్గర కూడా అంతే. ఒక కోరిక కోరుకొని ఈ కోరిక తీరిన తర్వాత నేను మొక్కు చెల్లించుకుంటానని మన రిక్వెస్ట్ చేశాం కదా, మన పని చేశాడు. అమ్మ నేను నీకు 1 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మీరు నాకు 10,000 100 రూపాయలు ఎంతో కొంత ఇచ్చారు, ఈ మళ్ళీ ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నేను మీకు మొక్కను చూపించగలుగుతానా? ఒకవేళ నేను అడిగినా మీరు ఇస్తారా? లేదు, ఇవ్వరు. అట్లే భగవంతుడు కూడా అంతే. మనం ఒక మొక్కుకున్న తర్వాత ఆ మొక్కును తీర్చకపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి మరి నాకు ఇంకొకటి కావాలంటే ఎలా చేస్తారు? చెయ్యడు. మీరు మొదలు ఒక ప్రశ్న అడిగారు, మేము చాలా పూజలు చేస్తున్నాము, చాలా గుళ్ళల్లోకి వెళ్తున్నాం, భగవత్ సేవ అంతా చేస్తూ ఉన్నాము, కానీ మా కోరికలు తీరట్లేదు అంటే దానికి కారణం ఇదే. మీరు మొక్కులు మొక్కుకొని దాన్ని తీర్చకుండా ఉండడం ద్వారా భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని అనుగ్రహించట్లేదు. దానికి కారణం ఏంటి? ఈ మొక్కులు అనేటివి మొదలుగా క్లియర్ చేయాలి. బ్యాంకులో లోన్ తీసుకున్నాం, లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల ఈఎంఐ ఖచ్చితంగా కట్టాలి. ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది? మన సిబిల్ పడిపోతుంది. తర్వాత మన ఇంటికి వస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళ వ్యవహారంలో ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా భగవంతుని దగ్గర కూడా మనం లోన్ తీసుకున్నాం, ఈ పనవుతే ఇది చేస్తా అని ఒక లోన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అది క్లియర్ చేయకపోతే సిబిల్ పడిపోతుంది. మళ్ళీ ఎక్కడా కూడా మీకు లోన్ ఇవ్వరు, ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు మీకు. అట్లా భగవత్ సన్నిధానంలో ఒకసారి ప్రార్థించుకొని పనైతే చేస్తా అని కోరుకుంటారో, మీకు ఆ కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించకపోతే మళ్ళీ మీకు ఏది అనుగ్రహం కాదు. తర్వాత ఎన్ని భగవత్ సేవలు చేసినా కూడా అది ఫలించదు. మొదలుగా మొక్కులను క్లియర్ చేసుకోవాలి. మొక్కులను క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేసుకోవడానికి అవుతుంది. కొంతమంది అంటారు, ఈ మొక్కులన్నీ కూడా మాకు గుర్తులేవండి, ఏదో మేము చాలా ఆతృతతో ఉండి మనసులో బాగా ఒత్తిడి ఉంది, మొక్కుకున్నాం, ఇప్పుడు మాకు గుర్తులేదు, ఎక్కడ మొక్కుకున్నాం, పని తీరిపోయిందిగా, ఎందుకు గుర్తుకుంటుంది? పని తీరిపోయిన తర్వాత గుర్తుకుండదు కదా. అట్లా మాకు గుర్తుండదు అని అంటారు. అనే సమయంలో మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తారంటే, 1 సంవత్సరం పాటు గోసేవ చేయాలని చెప్తారు. ఒకవేళ గుర్తుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మొక్కు తీర్చాలి. గుర్తుకు లేదే అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ ఆలోచన కూడా అందని సమయంలో అప్పుడు ఆ మొక్కుకు సంవత్సరం పాటు గోగ్రాసం కానీ గో సేవ కానీ అలా చేయడం ద్వారా మీరు ఒకవేళ అది సమస్య ఏదైనా ఉన్నా ఈ పరిహారం ద్వారా అది క్లియర్ అవుతుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మొక్కుకున్నామంటే మీరు డైలీలో రాసి పెట్టుకోవాలి, నా పని అయిన తర్వాత ఈ మొక్కు చెల్లిస్తాను అని. అలా చేస్తే మీకు వాటర్ ట్యాంక్ పైన ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉంది, ఖచ్చితంగా ట్యాప్లో రావాలి కదా. మీ జాతకంలో రాసి ఉంటే మీకు అనుభవంలోకి రావాలి. అలా రావాలి అంటే మధ్యలో డస్ట్ అనేది చేరకుండా ఉండాలి. ఈ మొక్కులు అనేవి ఆ చేరేవి అనుకోండి, మీకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. పరిహారాలు సమస్యలు చాలా ఉంటాయి జాతకం చూసినప్పుడు. దానిలో ఒక విధానం ఈ మొక్కులు అని అర్థం. దానిలోనే ఖచ్చితంగా మొక్కులు మొక్కుతే దాన్ని తీర్చే ప్రయత్నం చేయండి. ప్రయత్నంగా తీర్చాలి ఖచ్చితంగా. ఒక తీర్చని గుర్తు లేని ఎడల గోసేవ చేసుకోవడం ద్వారా అది పరిహారం అవుతుంది. నిజంగా ఈరోజు ఒక చక్కని పరిష్కారం అయితే చెప్పారు గురుగారు. ఎందుకంటే మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, జాబ్ రావట్లేదనో, ఇంట్లో పెళ్ళిళ్ళు కుదరట్లేదన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు ఏదైనా వేరే ఊరు వెళ్ళి ఇక్కడ ఈ గుళ్ళో మొక్కుకుంటే మంచిది అన్నప్పుడు అక్కడ మొక్కుతూ ఉంటారు. ప్రతి చోట మొక్కిన తర్వాత అసలు ఎన్నిసార్లు మొక్కారో, ఏ టెంపుల్స్లో మొక్కారో కూడా మర్చిపోతుంటారు. గోసేవ ద్వారా నిజంగా
అందరి దేవుళ్ళు కొలువు ఉంటారు అని చెప్తూ ఉంటారు గోవులు. నిజంగా అలా చేస్తే మంచిది అని చెప్పి, అంటే దీని ద్వారా కొంచెం తెలుసుకుంటారు. ఒకవేళ మనం ఏమైనా మొక్కి మర్చిపోయినా ఒక 1 year చెప్తున్నారు కదా, చేసి చూద్దాం. 1 year గోగ్రాసం కానీ గో సేవ కానీ చేయడం ద్వారా అది పరిహారం అవుతుంది. అంటే మొక్కులు గుర్తుండకపోతే మాత్రమే, గుర్తుండి కూడా పరిహారం కాదు. గుర్తుంటే ఆ మొక్కుని చేర్చాలి. తిరుమల వెళ్తా అంటే తిరుమలనే వెళ్ళి రావాలి. మీరు పక్కన వెంకటేశ్వర స్వామికి వెళ్తా అంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. నేను పక్కన మొక్కాను వెంకటేశ్వర తిరుమల వెళ్ళాను కదా, ఇది పరిహారం, అట్లా పరిహారం. మీరు ఏది మొక్కారో అది చేయండి. 1 రూపాయి హుండీలో వేస్తా అంటే 1 రూపాయే వేయండి. నేను 10 రూపాయలు వేసాను, ఎక్కువ వేసాను కదండి, అక్కర్లేదు. అక్కడ నీ మొక్కేంటి, నువ్వు లోన్ 10 లక్షలు తీసుకున్నావు, నువ్వు 10 లక్షలు కట్టే అంతే, అది క్లోజ్. అక్కడికి లేదు నేను 11 లక్షలు కడతాను, నీకు 11 లక్షలు ఎవరికి కావాలా, నీ డిపాజిట్లో 1 లక్ష పక్కన పెడతాను అంటాడు. కానీ 10 లక్షలు మాత్రం లోన్ క్లియర్ అవుతుంది. ఏది చేయాలో అది మాత్రమే చేయండి. మళ్ళీ ఇంకొక సూచన ఏంటంటే, మీరు తీర్చగలిగే మొక్కులు మాత్రమే మొక్కండి. అవును, కొంతమంది చాలా సమస్యలు ఉన్నాయనుకోండి, అది నోటికి ఏదొస్తే ఆ మొక్క మొక్కేస్తారు. అలా మొక్కడం ద్వారా ఏం కలుగుతుంది, రేపు పొద్దున తీర్చలేము. కొంతమంది మా దగ్గరికి వస్తుంటారు, నేను తిరుమలకి నడుచుకుంటూ వస్తానని దండం పెట్టానని అంట. ఇక్కడి నుంచి నడుచుకుంటే అయ్యే పని అది ఈ కాలంలో కాని పని. అంటే మన శరీరాలు అలా ఉన్నాయి, మనం ఉండే విధానం అలా ఉంది. మీరు కింది కొండ నుంచి పై కొండకి వెళ్తాను అంటే ఒక అర్థం ఉంటుంది. అలానే భగవంతుడు ఖచ్చితంగా కరుణా సముద్రుడు, పరిపూర్ణమైన వాత్సల్యంతో ఉన్నవాడే భగవంతుడు. భక్తి శ్రద్ధలతో వెళ్ళి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఏదైనా లోపం ఉందంటే భక్తి శ్రద్ధలే తప్ప భగవంతునిలో లోపం లేదు. భక్తి శ్రద్ధలో లోపం ఉంటే నీ పని కాకుండా ఉంటుంది. భక్తి శ్రద్ధలు పరిపూర్ణంగా పెట్టుకొని మీ ద్వారా తీర్చగలిగే మొక్కును మాత్రమే మొక్కుకొని మీ పని పరిపూర్ణం చేసుకోండి. గురుగారు, దేవుణ్ణి ఇందు గలవాడందులేడు, ఎందెందు వెతికినా అందందై ఉండును అంటారు. సర్వాంతర్యామి అని చెప్తూ ఉంటారు. మనలోనే దేవుడు ఉన్నాడు అని అంటూ ఉంటారు. మరి మనలోనే ఉన్న దేవుడికి, సర్వాంతర్యామి అన్న దేవుడికి ఇన్ని ఆలయాలు కట్టడం ఎందుకు, ఇన్ని పూజలు ఎందుకు? సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు? తప్పకుండా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మొదలుగా జగన్మాతకి, అమ్మకి నమస్కరించుకొని మీరు అడిగిన ప్రశ్నకి, భగవంతుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అయిన భగవంతుడికి మనలో ఉన్నాడు అని ఒక ప్రశ్న. అలానే దేవాలయాలు కూడా ఇన్ని దేవాలయాలు ఎందుకు అని కూడా ఇంకొక ప్రశ్న. భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు మనం చూడడానికి మనకు పరిపక్వత కావాలి కదా. పరిపక్వత వచ్చిన తర్వాత మనలో దేవుణ్ణి చూసుకోగలుగుతాం. అట్లానే ప్రతి చోట కూడా భగవంతుణ్ణి చూడగలుగుతాం. వేదం ఒక మాట చెప్తుంది, అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అంటుంది. అంటే ఈ భగవంతుణ్ణి ఎలా చూడాలి, భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, భగవంతునికి సాక్షాత్కారం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంతా కూడా మన వేదాలు చెప్తూ ఉన్నాయి. వేదాలు చెప్పిన ప్రకారంగా భగవంతుడు అణువు నుంచి, అంటే చాలా చిన్న పదార్థం ఏదైనా ఉంటే దాన్ని అణువు అని అంటారు. అణువు నుంచి మహత్తు వరకు, బ్రహ్మాండం వరకు కూడా అనోరణీయాన్ మహతోమహి అని అంటారు. అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. అణువు నుంచి మహత్తు వరకు ప్రతి చోట భగవంతుడు ఇమిడీకృతమై ఉన్నాడు ఈ ప్రపంచంలో. కానీ ఆ భగవంతుణ్ణి చూడాలి అంటే మనలో సాధన కావాలి, మనం పరిపక్వతగా ఉండాలి. ఇక్కడ ఉందనుకోండి, కరెంట్ అంతా కూడా తిరుగుతుంది, పవర్ ఈ రూమ్లో. కానీ పవర్ ఎక్కడ ఉంది అంటే మనం చూపిస్తామా? ఆ పవర్ యొక్క పనిని చూపిస్తున్నాం. ఇక్కడ కెమెరా వస్తుంది, అక్కడ లైట్ వెలుగుతోంది, ఇక్కడ ఏసీ నడుస్తుంది, ఫ్యాన్ వస్తుంది కూడా. ఈ రూపాలు వేరైనా లోపల ఉన్నటువంటి పవర్ దాంట్లో వ్యత్యాసం లేదు కదా. మీరు పవర్ని చూపించండి అంటే పవర్ని చూపించగలుగుతామా? చూపించలేము. అట్లా ఒకవేళ పవర్ని చూపించాలంటే దానికి ఒక టెస్టర్ అని అంటారు. కొంత ఆ కరెంటు వాళ్ళు చూసే పవర్ అయితే చూస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడ పవర్ ఉంది అని చూడడానికి ఒక చిన్న టెస్టర్ పెట్టి చూస్తారు, ఇక్కడ కరెంట్ వస్తుంది, కరెంటు పోతూ ఉంది అని చెప్తూ ఉంటారు. అట్లా భగవంతుడు అంతా కూడా ప్రపంచమంతా నిండి ఉన్నాడు. నిండి ఉన్న భగవంతుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవతారాన్ని స్వీకరించాడు. ఒక చిత్రంలో, ఒక సినిమాలో చూస్తే హీరో ఒక దానిలో పోలీస్గా ఉంటాడు, ఒక దానిలో దొంగగా ఉంటాడు, ఇంకో దానిలో ధనవంతుడుగా ఉంటాడు, ఇంకో దానిలో ఇంకొక రకంగా ఉంటాడు. ఆ పాత్రకు తగ్గట్టుగా
ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాత్రని తీసుకుంటాడు ఆ నటుడు. అవును. ఎట్లా అయితే మనం సినిమాలో చూస్తుంటాం కదా, అట్లే భగవంతుడు కూడా భక్తులను ఉద్ధరించడానికి, సనాతన ధర్మాన్ని పునరుజ్జీవం కొల్పించడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవతారాన్ని స్వీకరించాడు. మన శాస్త్రంలో చెప్తారు కూడా, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అంటారు. భగవంతుడు ఒక్కడే. మనకు కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, మీ ధర్మంలో ఏంటి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరిని ఆరాధిస్తే ఎవరికి కోపం వస్తుందో, విష్ణువుని ఆరాధిస్తే శివునికి కోపం వస్తుంది, శివుని ఆరాధిస్తే విష్ణువు కోపం వస్తుందా, లేకపోతే అమ్మవారిని ఆరాధిస్తే గణపతి కోపం వస్తుందా? కానీ ఈ అవతారాలన్నీ కూడా ఒక్కొక్క సందర్భాన్ని అనుసరించి అవతారాలు స్వీకరించారు. మన పురాణాలు కూడా అదే మాట చెప్తూ ఉన్నాయి. ఆ భగవంతుడు అనేవాడు ఒక్కడే. పవర్ అనేది ఒకటే సర్క్యులేట్ అవుతూ ఉంది రూమ్లో. కానీ సందర్భాన్ని బట్టి మనం లైట్ వేసుకుంటున్నాం, తర్వాత ఫ్యాన్ వేసుకుంటున్నామా, తర్వాత ఏసీ వేసుకుంటున్నామా, ఇంకొకటి వాడుకుంటున్నామా తర్వాత. కానీ లోపల తిరుగుతున్న పవర్ మాత్రం ఒకటే కదా. దానిలో ఒక రకమైన పవర్, దీనిలో ఒక రకమైన పవర్ లేదు కదా. ఆ పవర్ అనేది ఒకటే. సందర్భాన్ని బట్టి అక్కడ ఆ పవర్ వెలుగుతూ ఉంది. అట్లా ఏకో దేవ, భగవంతుడు చైతన్యం ఒక్కటే. చైతన్యంలో ఎలాంటి వ్యత్యాసం లేదు. సర్వభూతేషు గూఢ అంటారు. ప్రతి భూతంలో కూడా, అంటే ప్రతి జీవరాశిలో కూడా గూఢంగా లోపల ఉంటాడు భగవంతుడు. ఆ సర్వవ్యాపి అన్నారు. ప్రతి చోట కూడా నిండి ఉన్న భగవంతుడు. సర్వభూతాంతరాత్మ అని అన్నారు కూడా. ప్రతి చోట అణువు నుంచి మహత్తు వరకు భగవంతుడు ప్రతి చోట నిండి ఉన్నాడు. అలాంటి నిండి ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనలో పరిపక్వత కావాలి, మనలో ఒక సాధన కావాలి. ఆ సాధన పూర్తి చేసిన తర్వాత, మనం పరిపక్వత అయిన తర్వాత ప్రతి చోట కూడా భగవంతుని మనం చూడగలుగుతాం. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉన్నాడు, మనం వింటూ ఉన్నాం పురాణాల్లో. ఇందుగలరు అందులేడని సందేహం వలదు అని మీరు మొదలుగా ఒక పద్యం అన్నారు మీరు. దానికి అర్థం ఏంటి అంటే, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అని ఆ శబ్దం అవసరం లేదు, ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్నాడు అని. అది ఎక్కడ ప్రత్యక్షమైంది? ప్రహ్లాదుని విషయంలో ప్రత్యక్షమైంది కదా. ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి అడుగుతాడు, రాక్షసు, నీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు కదా, అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా, చివరికి స్తంభంలో ఉన్నాడా చూపెట్టు అంటాడు. అన్న సందర్భంలో ఎందుకు లేడు, నేను భక్తితో పిలిస్తే స్తంభంలో కూడా భగవంతుడు వస్తాడు అంటాడు. అప్పుడు భగవంతుని స్తోత్రం చేస్తాడు ఆ ప్రహ్లాదుడు. చేసిన సందర్భంలో భగవంతుడు ఆ స్తంభం నుంచే ఉద్భవిస్తాడు, మన నృసింహస్వామి లాగా మనం చూసాం కదా. ఇది ప్రత్యక్షంగా విన్నాం కూడా. మరి స్తంభంలో వెనకాల ఎక్కడ ఉన్నాడు భగవంతుడు? వెనకాల నుంచి దాక్కుని వచ్చాడా? స్తంభంలో లోపల నిలబడి ఉన్నాడా? ఆర్టిఫిషియల్గా ఏమైనా చేశారా అంటే ఎక్కడా లేదు. భగవంతుడు అనేది ప్రతి చోట ఉన్నాడు. కానీ ఆయన్ని తెలుసుకునేటువంటి పరిపక్వత మనలో కావాలి. అలా కావడానికి ఈ దేవాలయాలు కానీ, ఈ విగ్రహాలు కానీ, ఈ విగ్రహ ఆరాధన కానీ, ఈ విగ్రహారాధన అయినా లేకపోతే ఇంకొక పూజ చేసినా అది ఎందుకు చేస్తాము అంటే, మన చిత్తశుద్ధి కావడానికి. మనలో ఉన్న మనసులో ఉన్నటువంటి ఏదైనా కల్మషాలు ఉంటే అవన్నీ నివారణ అయ్యి భగవంతుని పాదపద్మముల యందు మన మనస్సు లగ్నం కావడానికి. భగవంతుని యందు లగ్నం కావాలి అంటే మనకు ఒక రూపం కావాలి కదా. కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, ఒక చిన్న లైట్ పెట్టుకుంటారు, ఆ లైట్ పెట్టుకొని దాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక రూపాన్ని చూస్తారు, మనం విగ్రహాన్ని చూస్తాం. మన శివుడు కానీ, విష్ణువు కానీ, గణపతి కానీ, మన ఇష్ట ఆరాధ్య దైవం ఎవరైనా సరే వాళ్ళని ఎదురుగా ఒక ఫోటో రూపంలో అయినా సరే అక్కడ పెట్టుకొని దాన్ని చూస్తూ ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? మన మనస్సు అనేది ఒక రూపం పైన లగ్నం కావాలి. రూపం పైన లగ్నమైందే ధ్యానం, రూపం పైన లగ్నమైంది యోగలోక సాధన. అందుగురించే ఈ విగ్రహ ఆరాధన అనేది పెట్టారు. ఆ విగ్రహారాధన వల్ల మనకేం కలుగుతుంది? మన చిత్తశుద్ధి, మనకున్న చిత్తం శుద్ధి అవుతుంది. తర్వాత మన మనస్సు ఏకాగ్ర చిత్తంగా ఒక చోట ఉండడానికి ఆ విగ్రహ ఆరాధన అనేది మనకు తోడ్పడుతూ ఉంటుంది. విగ్రహారాధన చేయాలంటే, మనం ఉండాలంటే మనకు ఒక ఇల్లు కావాలి కదా. మన రోడ్డు పైన ఉండలేము, ఎక్కడో ఉండలేము, మనకంటూ నివాసానికి ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు ఈ దేవుళ్ళకు కూడా ఒక నివాసం కావాలి కదా. దాన్ని దేవాలయాలు అంటాం.
ఆలయం అంటే నివాసం అని. దేవుడి యొక్క నివాస స్థానమే దేవాలయాలు. సనాతన ధర్మంలో దేవాలయానికి చాలా వైశిష్ట్యమైన పాత్ర ఉంది. మీరు చూస్తే ప్రతిదీ కూడా ఓన్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఇవాళ లోకంలో ఉన్న అందరికి కూడా ఏం చెప్తారు, మేము శాస్త్రం చెప్పినా పురాణం చెప్పినా కాదండి, మాకు ఓన్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటారు కదా. అట్లా మీరు చూడండి, ఒక సినిమా థియేటర్కి వెళ్ళండి, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళండి, పార్క్కి వెళ్ళండి, ఇంకో దగ్గరికి, మీ ఇష్టమైన ప్రదేశం ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ మీ మనస్సు చూడండి. ఒక మనస్సు కళ్ళు మూసుకొని ఒక నిమిషం మీ మనస్సుని ఒక అబ్జర్వ్ చేయండి. ఒక నిమిషం గుడికి వెళ్ళండి, గుడికి వెళ్ళి ఒక నిమిషం మీ మనసును మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎంత పాజిటివ్నెస్గా అక్కడ ఉంటాం మనం, ఎంత పాజిటివ్ ఎనర్జీ మనలో నింపుకొని ఉంటాం ఒక గుడికి వెళ్ళినట్టయితే. ఎందుకు అనంటే అక్కడ గుళ్ళో ఒక ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుళ్ళో పూజాధికాలు జరుగుతూ ఉంటాయి. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం అంటాం. అంటే ఈ జగత్తంతా కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అది మనం నమ్ముతున్నాం కదా, నమ్ముతూ ఉన్నాం. ఆ దేవుడి యొక్క ఆధీనంలో జగత్తు ఉంది కదా, మరి దేవుడు ఎవరి ఆధీనంలో ఉండాలి? మంత్రం యొక్క ఆధీనంలో ఉండాలి. ఉదాహరణకి గణానాంత్వ అని ఒక మంత్రం ఉంటుంది. గణపతిని ఆరాధించే క్రమంలో ఆ మంత్రం చెప్పి గణపతిని ఆవాహన చేస్తారు. అంటే ఒక ప్రోటోకాల్ అది. భగవంతుని ఆరాధించాలంటే ఒక మంత్రం చెప్పాలి, ఆయన్ని పిలవాలి, ఇన్వైట్ చేయాలి, అక్కడ కూర్చోబెట్టాలి. దాన్ని పెట్టాలి అంటే ఏంటి అంటే మంత్రం ప్రధానం. ఈ మంత్రం అంతా కూడా ఆ దేవాలయాల్లో ఎప్పుడు ఉచ్చారణ అవుతూ ఉంటుంది. ఒక అభిషేకం అని, ఒక అర్చన అని, ఒక పూజ అని, ఒక పారాయణం అని, ఒక హోమం అని ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ప్రతి దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. ప్రతి దేవాలయాల్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ప్రతి దేవాలయాల్లో కూడా సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా నిండి ఉంటుంది. మనం ఢిల్లీలో కొంత ప్రాంతంలో చూసినట్టయితే ఆక్సిజన్ సెంటర్స్ అంటుంటారు. ఆక్సిజన్ అంటే బయట అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది, మనం పీల్చుకోవడానికి యోగ్యత లేదు అన్న సందర్భంలో కొన్ని ఆక్సిజన్ సెంటర్లు పెడతారు. అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధమైన గాలిని పీల్చుకోవడానికి, ఆక్సిజన్ పీల్చుకోవడానికి. ఆక్సిజన్ సెంటర్లు మనం లోకంలో చూస్తూ ఉంటాం కదా. అట్లా భగవత్ సన్నిధానం అనేది పాజిటివ్ సెంటర్స్. భగవంతుడి దేవాలయంలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుంటే మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అది కావడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? గుడికి ఎందుకు వెళ్ళాలి, ఈ దేవాలయాలు ఎందుకు మనకి అవసరమా? సర్వవ్యాపి అయిన భగవంతుని ఒక విగ్రహంలో కూర్చోబెట్టాం కదా. అంటే భగవంతుని విగ్రహంలో కూర్చోబెడితే మన మనసు లగ్నం అవుతుంది. విష్ణుమూర్తి అనగానే మనం ఒక రూపం చూస్తాం, వెంకటేశ్వర స్వామి అనగానే మనకు కళ్ళ ముందు ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది, శివుడు అనగానే ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది. ఒక రూపం కనిపించడానికి మన మనస్సు నిగ్రహం కావడానికి మాత్రమే విగ్రహారాధన. దీనిలో కూడా స్టేజెస్ ఉంటాయి. మనం విగ్రహారాధన అందరూ కూడా, ఇప్పుడు సన్యాసులు ఉంటారు, దాని తర్వాత చాలా యోగులు ఉంటారు, వాళ్ళు విగ్రహారాధన ఎక్కువగా చేయరు. ఎందుకు చేస్తారు? ఒకవేళ చేసినట్టయితే లోక కళ్యాణార్థమై విగ్రహారాధన చేస్తారు తప్ప వాళ్ళ సొంతాన్ని గురించి విగ్రహారాధన చేయరు. దానిలో స్టెప్ బై స్టెప్, దానిలో విగ్రహారాధన అనేది ప్రథమ స్థాయి. నీ మనస్సు లగ్నం కావడానికి, భగవంతుని యందు నీ మనస్సు పూర్తిగా పరిపక్వత చెందడానికి విగ్రహారాధన చేయడం, దేవాలయాల్లోకి వెళ్ళడం. ఒకవేళ నువ్వు పరిపక్వత పొందావా, ఒక ప్రహ్లాదుల్లాగా ప్రతి చోట భగవంతుని నువ్వు చూడగలుగుతావా, అప్పుడు విగ్రహారాధన అక్కర్లేదు. కానీ ఎప్పటి వరకైతే నీకు ఆ పరిపక్వత వచ్చేంత వరకు మాత్రం దేవాలయాలు అవసరం, దేవాలయాలకు వెళ్ళడం అవసరం, మన మనసును శుద్ధి చేసుకోవడం కూడా అవసరం. ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఏది చెప్పినా ఒక ప్రయోగాత్మకంగా చెప్పారు. ఏది చెప్పినా ఒక సైన్స్ రిలేటెడ్గా చెప్పారు. మనం చాలా సార్లు కూడా విని ఉన్నాం, ఈ దేవాలయం ఎందుకు కట్టారు, దేవాలయం ఏ రకంగా ఉంటుంది, దేవాలయానికి వెళ్ళడం ద్వారా మనకి ఏం కలుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఎన్నో చూసాం కూడా. ఒక దేవాలయానికి వెళ్తే మన మనసు పరిపక్వత అవుతుంది. కానీ ఈరోజు దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం ఎందుకు వెళ్తున్నారు అంటే, అక్కడ మెట్ల మీద కొంతమంది అడుక్కుంటున్నారు, దేవాలయం మెట్ల మీద కొంతమంది అడుక్కుంటున్నారు,
దేవాలయంలోకి వెళ్ళి దేవుడి దగ్గర కొంతమంది అడుక్కుంటున్నారు. అందుకే వెళ్తారు కదా గురుగారు, ఈ కోరిక తీరాలి, ఈ బాధలు తీరాలి అంటే అక్కడ అర్థం ఏమైంది, మనం పరిపక్వత కాలే అని అర్థం కదా. ఏదైనా భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలనో, నాకు పెళ్లి కావాలనో, నాకు డబ్బు కావాలని అడిగితే ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలియదా? నువ్వు అడుగుతూనే నీకు శరీరం ఇచ్చారా, నువ్వు అడుగుతూనే నీకు జన్మ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. భగవంతుడు మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆ భగవంతునికి తెలుసు. భగవంతుణ్ణి ఆరాధించడమే మన పని. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటారు. వినుంటారు కూడా. అంటే ప్రతి మనిషి కూడా మొదలుగా కర్మను ఆచరించాలి. కర్మ ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం మీరు పర్ఫెక్ట్ గా చేయాలి. ఉద్యోగం పర్ఫెక్ట్ గా చేస్తే ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది. నేను ఉద్యోగం సరిగా చేయను, ఫలితం మాత్రం కావాలి అంటే ఎలా దొరుకుతుంది? దొరకదు. మీరు ఖచ్చితంగా ఉద్యోగం మీ పని మీరు చేసి దానిలో ఇంకా ఉన్నతంగా ఆలోచించి ఇంకా ఇంకా డెవలప్ అయ్యారనుకోండి, మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఇంకా ఉన్నత స్థానంలోకి వెళ్తూ ఉంటారు. అట్లా భగవత్ సన్నిధానంలో కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి మెట్ల మీద అడుక్కునేవాడు, భగవంతుని దగ్గర అడుక్కునేవాడు ఒకడైతే ఎలా, అది చాలా తప్పు. అంతే అంటారా? చాలా తప్పది. భగవంతుని దగ్గరికి వెళ్ళి నువ్వు పూజ చేయు, ఒక స్తోత్ర పారాయణం చేయి, కాసేపు ధ్యానంలో అడగాలని పరిపక్వత పొందలేదు అర్థం. నేను అన్నాక ఇంత ముందు ఈ దేవాలయాలు ఇన్ని అవసరమా? సనాతన ప్రతి చోట నిండిన భగవంతుడు దేవాలయంలోనే ఉంటాడా అని మనం ప్రశ్న వేసుకున్నాం కదా. ఆ ప్రశ్నకి అర్థం లాగా నేను చెప్తూ ఉన్నాను. ఈ దేవాలయాల్లోకి మనం భగవంతుణ్ణి అడుగుతున్నాం కదా, ఏదో ఒక కోరిక, వాళ్ళ కోరిక కూడా ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి. అధర్మబద్ధమైన కోరికలు కోరకూడదు. ధర్మబద్ధమైన కోరికలు ప్రత్యక్షంగా కోరుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది కాక అధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే భగవంతుడు కూడా అనుగ్రహించాడు. ప్రతి చోట నిండిన భగవంతుడిని ఒక విగ్రహంలో చూస్తున్నాము అంటే మనలో పరిపక్వత కాలేదు అని అర్థం. మనం పరిపక్వతనే వచ్చింది అనుకోండి, మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అది కావాలి అని ఎందుకు అడుగుతాం? ఒకవేళ పరిపక్వత వచ్చింది, భగవంతుని తెలుస్తుంది కదా ఏ సమయంలో ఏది కావాలో, అది ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వడానికి మనం భగవంతుణ్ణి ఒక రూపంలో, కృష్ణుని కానీ రాముణ్ణి కానీ, ఈ రాముడైనా కృష్ణుడైనా దేవి అయినా ఒక గణపతి అయినా ఇంకొక దేవుడైనా వీళ్ళందరూ కూడా భక్తులని అనుగ్రహించడానికి ఒక్కొక్క సందర్భంలో ఆ సందర్భాన్ని బట్టి రూపం తీసుకున్నారే తప్ప, చిరంజీవి గారు యాక్టింగ్ చేస్తున్నారు, ఒక సినిమాలో ఒక రకంగా ఉన్నారు, ఇంకో సినిమాలో ఇంకో రకంగా ఉన్నారు. చిరంజీవిలో వ్యత్యాసం ఉందా? లేదు. చిరంజీవి అనేవాడు ఆయనే. ఈయన పోలీస్ అవ్వచ్చు, దొంగ అవ్వచ్చు, ఈ నటనలో ఆ పాత్రలో ఆ పాత్రకి తగ్గట్టుగా ఆయన నటిస్తారు. అట్లా భగవంతుడు కూడా ఆ సందర్భాన్ని అనుసరించి రాక్షస సంహారం చేయడానికైనా, మనలో ఉన్న రాక్షస బుద్ధిని తీసేయడానికైనా భగవంతుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవతారాన్ని స్వీకరించాడు. ఆ స్వీకరించిన అవతారాలు పురాణాలు మనకు చెప్పాయి. ఈ అవతారంలో ఈ రూపం ఇలా ఉంది, విష్ణువు ఈ సందర్భంలో ఒక రూపం తీసుకున్నాడు, ఆయన ఇలా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఒక రూపం తీసుకున్నారు, ఆయన ఇలా ఉన్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని చెప్పారు. అంటే ఇది పురాణాల్లో చెప్పారు మనకి. విష్ణువు ఎలా ఉంటాడు, విష్ణువు రూపమేంది, విష్ణువు ఏమేమి పట్టుకొని ఉంటాడు, లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఈ భగవంతుడు కూడా ఈ రూపాలు చూపించడానికి మన శాస్త్రంలో కొన్ని శ్లోకాలని కొన్ని మంత్రాలని చెప్పారు. దాని ప్రకారంగానే ఈ విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహంలోకి మంత్రపూతకంగా దేవుణ్ణి ఆవాహన చేస్తారు. ప్రతిష్ఠ అని ఒక కార్యక్రమం చేస్తారు. దేవాలయం కొత్తగా కట్టిన తర్వాత మొదలుగా ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్టలో చాలా విధాలుగా ఉంటాయి. దానిలో ఏమేం చేయాలి, ఆ విగ్రహంలో శక్తి రావడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా వైదిక దానిలో చేస్తూ ఉంటారు. చేసి చివరికి భగవంతుణ్ణి సుముహూర్తంలో ప్రతిష్ఠించి సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఇక్కడ ఉండి భక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తారు కూడా. ఈ విగ్రహం అనేది, దేవాలయం అనేది మన మనస్సు పరిపక్వత చెందే వరకు మాత్రమే దేవాలయం. మీ మనస్సు పరిపక్వత చెందిన తర్వాత విగ్రహారాధన అనేది అవసరం లేదు కూడా. కానీ అప్పటి వరకు భగవంతుణ్ణి ఖచ్చితంగా
ఒక దేవుడి రూపంలో ఒక విగ్రహం రూపంలో ఆరాధించాలి. అట్లా ఆరాధిస్తేనే మన మనస్సు మన శరీరము మన ఇంద్రియాలు పరిపక్వత చెందుతాయి. అప్పటి వరకు మాత్రమే భగవంతుని చూస్తాం. సనాతన ధర్మంలో ఏది చెప్పినా ఇబ్బందికరంగా చెప్పరు, ఏది చెప్పినా అప్రమాణికంగా చెప్పరు. ఏది చెప్పినా దానికి ఒక ప్రమాణం ఉంటుంది, దానికి ఒక విషయం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ ధర్మంలో చెప్తూ ఉంటారే తప్ప ఇలా చెప్పారు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ఎక్కడా చెప్పరు. మన శాస్త్రము మన వేదము మన పురాణాలు ఏవైతే చెప్పారో అలానే భగవంతుణ్ణి ఆరాధిస్తాం. ప్రతి చోట నిండిన భగవంతుణ్ణి చూడడానికి మనలో శక్తి పెరగాలంటే దేవాలయాలు ఉండాలి, విగ్రహారాధన చేయాలి ఖచ్చితంగా. నిజంగా చాలా చక్కగా వివరించారు గురుగారు. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. అందరిలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు, ఇన్ని ఆలయాలు ఎందుకు కట్టాలి, దేవుడి దగ్గరికే ఎందుకు వెళ్ళాలి, గుడికి వెళ్ళి ఎందుకు పూజించాలని. మీ సమాధానం ద్వారా వాళ్ళ ప్రశ్నలకి నివృత్తి దొరుకుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.